సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని మెడిస్టార్ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆకాష్ గుప్తను మెడిస్టార్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు సర్జరీ చేస్తామని అందుకు సరిపడా డబ్బులు సిద్ధం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. తెల్లవారుజామున ఆకాష్ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్న ఆసుపత్రి యాజమాన్యం सर మా బాధ మేము చెప్పుకోవాలి కదా సార్ మీ బాధ మేము చెప్పారు మా బాధ जो चाहिए वो नहीं होता तुम्हारे को जो चाहिए वो नहीं होता तुम्हारा मर्जी तुम खिलाओ तो हम नहीं खिलाते तुम जबरदस्ती करे तो हम भी जबरदस्ती करते हम डरते नहीं अंदर में डरने के लिए नहीं सुनो पहले तुम बाहर आइए तुम्हारा प्रॉब्लम सुनने के लिए हम है इधर तुम्हारा जो भी प्रॉब्लम है हम सॉल्व करने के लिए है इधर सुनो बाहर आप बाहर जाइए दो तीन जना आए तो हम बात करते उनसे भी बात करवा देते जो भी प्रॉब्लम है सॉल्व करने के लिए कोशिश करते अगर ज्यादा అంటే కూడా తొందరగా వెళ్ళే పరిస్థితికి కూడా లేకుండే మేము మా బ్రదర్ చనిపోయే కారణం ఏంటంటే డాక్టర్ల నిర్లక్ష్యం ఒకటే అన్న మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి ఈరోజు మాకైంది రేపు వేరే వాళ్ళకి అవుతుంది మాకు అయిందని మేము ఇక్కడ హల్చల్ చేస్తలేం రేపు కాబోయే వేరే రోజుల్లో వేరే వాళ్ళు వస్తారు ఇక్కడ వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి మనం ఇది చేస్తున్నాం అంతే వేరేదేం లేదు మాది అదే కావాలి మాకు న్యాయం కావాలి అయితే నేను ఇవాళ నాకు ఈ మధ్యంతా రావడానికి కుదరలేదు నేను ఇవాళ నా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మెడిస్టార్ హాస్పిటల్ ఇంద్రేషన్ దగ్గరకు వచ్చి వీళ్ళకి వార్న్ చేసి వెళ్దామని వచ్చా మీకు చేత కాదని చెప్పండి బట్ ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు మీకు ఇక్కడ ఎన్ని హాస్పిటల్కి మేడం ఇలాగే చెప్తారని చెప్పేసి అలాంటి ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడానికి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకో డెత్ ఇష్యూ అని చెప్పేసి ఇదేదో ఉంది దీని గురించి నాకు తెలియదు కాబట్టి నా స్టేట్మెంట్ ఏంటంటే ఆ రోజు కూడా చెప్పాను మీ మేనేజ్మెంట్ని పిలిపించండి బేరాలు ఆడుకోవడానికి ప్రాణాలతో కూడిన పనండి హాస్పిటల్స్ మీకు పనికిరావు మీరు లాడ్జీలు పెట్టుకుని ఓవర్ రూమ్స్ పెట్టుకోండి అవర్కి 1200 1500 2000 అట్లా మీ ఇష్ట ప్రకారం ఛార్జ్ చేయొచ్చు హాస్పిటల్ పనికిరాదని చెప్పేసి ఆ రోజు చెప్పాను అదే విషయం ఇప్పుడు మాట్లాడడానికి వస్తే ఇక్కడ ఇంకో ఇష్యూ ఉందండి థ్యాంక్ యూ ఈ ఆసుపత్రి జనాలకు అవసరం ఉంటుందా లేదా వద్దండి ఈ హాస్పిటల్ లేకపోతే పక్కన ఆర్ఎంపీ డాక్టర్ కానీ చూపించుకోవచ్చు లేదంటే మనకు దగ్గరలో లేదు కానీ పక్కన వెళ్తారు కానీ ఈ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ కూడా కొంచెం కష్టం సార్ ఎందుకంటే ఒకవేళ హాస్పిటల్ మేనేజ్మెంట్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ని పెట్టి సీనియర్స్ ని కనిపెడితే కనుక దట్ విల్ బి ఫైన్ చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెటూరుకి చాలా యూజ్ అవుతుంది ఒకవేళ ఇలాంటి సరిగా క్వాలిఫైడ్ కాని డాక్టర్స్ ని నాలెడ్జ్ లేని డాక్టర్స్ ని పెడితే కనుక జనాలు చాలా ఇబ్బంది పడతారు